ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడాను యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. వాతావరణం నిజంగానే కొంచెం వేడిగా ఉన్నది. మరి మమ్మల్ని ప్రేమించి మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి మీరంతా వచ్చి మరి వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. ఆస్తిని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మరి పిల్లల్ని ఇచ్చాడు, మరి పాడి పంటలను, ఇంకా అనేకమైనవి అన్నీ ఇచ్చాడు. ఇక మనము ఈ భూమి మీద ఇది చాలులే, ఇక ఇంతటితో ఇక మనము ఈ జీవితము ఇంతటితో మనం ముగించి ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదని అనుకుంటూ ఉంటారు చాలామంది. మరి అసలు భూమి మీద మానవులుగా పుట్టిన మనము పుట్టిన తర్వాత మరణించిన తర్వాత మన జీవితం మొదలవుతుందండి. మన జీవితం అనేది అప్పుడు మొదలవుతుంది. ఈ భూమి మీద 70-60 సంవత్సరాలు ఇది లెక్క కాదు, ఇది లెక్క కాదనమాట. మనము ఈ భూమి మీద మనకి యాత్రికులుగా వచ్చాము, పరదేశులుగా వచ్చాము. మన పని ముగించుకున్న తర్వాత మనం వెళ్ళవలసిన వారమే. మరి మనము వెళ్ళవలసిన వారమే కాబట్టి మరి మనము ఏ విధంగా ఈ లోకానుసారంగా మనము జీవిస్తున్నామా, దేవుని ఆత్మ విషయంలో దేవుడు చెప్పినట్లుగా మనం జీవిస్తున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. చక్కగా మరి దీనదయానంద గారు మరి అంత పెద్ద వయసులో కూడా దాదాపు 30-35 వచనాల దాకా మరి చెప్పడం జరిగిందండి. వారు గంట 15 నిమిషాల దగ్గర మరి వాక్యాన్ని వినిపించడం అనేది జరిగింది. వారు ఆ వయసులో కూడా మన మధ్యకు రావటము, మరి మేము పిలవగానే మరి భాస్కర గారి ద్వారాగా మరి ప్రాంతానికి వచ్చి మరి వాక్యాన్ని మనకు అందించినారు. వారికి మన యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మీటింగ్కి మరి సంఘమంతా కూడా మరి ఎంతో ప్రయాసపడిందండి. గత 4-5 రోజుల నుంచి కూడా వర్షం వస్తుందేమని చాలా భయపడిపోయాము. సంఘమంతా కూడా బలముగా ప్రార్థన చేయటం వల్ల దేవుని వాతావరణాన్ని మనకి అనుగ్రహించాడు. అంతేకాకుండా మరి మాకు నరసింహరావు గారి కుటుంబము, అలాగే పేతురు గారి యొక్క కుటుంబము, వారంతా కూడా మరి దగ్గరుండి ఈ టెంట్లు కానీ ఇవన్నీ కూడా, ఈ షామీనా కానీ ఇవన్నీ కూడా వారు దగ్గరుండి మనకి మరి నడిపించడం అనేది సహకరించారు. వారందరికీ కూడా మరి మన యొక్క సంఘం తరఫున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. సంఘమంతా కూడా మరి కలిసి పని చేయటం అనేది జరిగి ఉన్నదండి. మరి వారందరికీ కూడా మరి సహాయం చేసినందుకు వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మా ప్రక్కనే చర్చ్ బిల్డింగ్ ఉన్నదండి. మరి ప్రతి ఆదివారం కూడా ఆరాధన 11 గంటలకి జరుగుతూ ఉన్నది. ఆసక్తి గలవారు మరి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని మరి ఈ లోకంలో మనము ఏది సంపాదించినా కానీ మరి రక్షణ లేకపోతే అది శూన్యమే. అందుకని రక్షణ అనేది ప్రతి మానవుడికి కూడా అవసరమై ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి రక్షణ పొందాలని, రక్షణలోకి రావాలని మరి
ప్రయాసపడుతూ ఉన్నాము. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నందుకు మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా మరి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాము. చివరిగా మన మధ్యలో ఉన్న మరి దేవుని దయానంద గారు మరి ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుచు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కానీ నీవు పరిశుద్ధుడవు గనక మేమును పరిశుద్ధులమై ఉండవలనని మా కొరకు ఈ లోకానికి వచ్చి తను నీ ప్రాణమును మీరు అర్పించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ గొప్ప రక్షణను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నా. కానీ మరి ఈరోజు నీ కృపను బట్టి నా దేవా, పల్లాడిలోని క్రీస్తు సంఘం వారు ఈ యొక్క కూడికను సువార్త సభను ఏర్పాటు చేసి ఉంటుండగా ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించి ఈ సమయంలో ఇక్కడ కూడి నీ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీ కృపగల హస్తాలెత్తి దీవించి ఆశీర్వదించండి. తల్లాడిలోని సంఘాన్ని దీవించండి దేవా. వీరి ద్వారా సువార్త ఈ ప్రాంతంలో మారుమోగునట్లుగా చేయండి నా తండ్రి. అదేవిధంగా అనేక దైవజనులు ఇక్కడ కూడి ఉండడం ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది తండ్రి. వారిని వారి సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించాలి ప్రభా. మరి ముఖ్యంగా నీ వాక్యాన్ని మా మనసులో ఉంచుకొని దాన్ని ధ్యానించుటకు మా అందరికీ సహాయం చేయండి. మా మరణం ఎప్పుడో మాకు తెలియదు, ఎవరి మరణం ఎప్పుడో ఎవరికి తెలియదు. కేవలం తండ్రి నీవు మాత్రమే ఎరుగుదువు. నర్లారా తిరిగి వెళ్ళన్నప్పుడు నా దేవా, ప్రతి ఒక్కరి లోకాన్ని విడిచి వెళ్ళవలసి ఉంటున్నది. కాబట్టి లోకంలో మేము యాత్రికుడం పరదేశులమని ఎరిగి మా పౌరస్థితి పరలోకమందున్నదని ఎరిగి ఆ పరలోకం కొరకు ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం దయచేయండి. రక్షణ లేని బిడ్డలతో మాట్లాడండి నా దేవా. రెండోసారి వారు జన్మించినట్లు సహాయం చేయండి. రక్షించబడిన వారు తండ్రి ఈ గొప్ప రక్షణను కోల్పోక భయంతో వణుకుతో కొనసాగించుటకు మీ కృపను చూపండి. మా అందరికీ ప్రభా నీతి మంతుల మానవు వంటి మానవును ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. నీ కృపను బట్టి దేవా మరొకసారి పల్లాడిలోని దేవుని సంఘంతో మీ సంఘంతో కలిసి నేను ఆరాధించుటకు నీ వాక్యాన్ని ధ్యానించుటకు సమయాన్ని దయచేయండి. ఏర్పాటు చేసిన నీ దాసుని కృష్ణారావు గారిని సంఘాన్ని మీరు దీవించండి. వీరి ద్వారా ఇంకా అనేక చోట్ల సువార్త విస్తరించినట్లు సహాయం చేయండి. అనేక మంది దైవజనులతో కలిసి ప్రాంతంలో త్యాగంతో తండ్రి వారి సువార్త ప్రకటిస్తున్నారు. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. వారి కోరికను ముగించుకొని ఎవరి గృహంలోకి వారు వలన ఇంటుండగా క్షేమాన్ని ఇచ్చి నడిపించండి. నీ కృపణ చిత్తాన్ని బట్టి మరొకసారి ఈ విధంగా మేము కూడుకోటకు నీ వాక్యాన్ని నేర్చుకోటకు ధన్యకరమైన సమయాన్ని ప్రసాదించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామం పేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. అందరి కొరకు మనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అందరికీ వందనాలండి. ఓకే.